అందరికీ నమస్తే అండి. ప్రతి వీడియోస్ ఎన్నో యూట్యూబ్లో చాలా పాపులర్ అవుతూ ఉంటాయి. కానీ ఇది ప్రజల సమస్య, ప్రజలు కాదు చిన్నారుల సమస్య కోసం ఈరోజు స్పందనతో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు నచ్చితేనే దాన్ని షేర్ చేయండి, లేకపోతే మానేయండి. నా సబ్స్క్రైబ్ కూడా నాకు అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పట్లేదు, లైక్ నాకు అవసరం లేదు. న్యాయం జరిగితే చాలు. అయితే ప్రభుత్వాలు మారాయి, పనులు జరుగుతాయి అని ఆనందపడాలా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని ఇంకా బాధపడాలి అర్థం కావట్లేదండి. అవి చేసేస్తాను ఇవి చేస్తాను హామీలతో కాకుండా దయచేసి అంగన్వాడీ పరిస్థితిలో చిన్న పిల్లలకి రావాల్సిన సకాలంలో వేయవలసిన విటమిన్ సిరప్లు ఇంతవరకు రాలేదండి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నాయి కానీ మన ఏపీలో ఇంతవరకు రావట్లేదు. ఎవ్రీ 6 monthsకి పిల్లలకి వెయ్యాలండి. నా కూతురికి 3 కంప్లీట్ 4లోకి వస్తుంది, 4వ సంవత్సరం అడుగు పెడుతుంది. 1 year బట్టి ఎవ్రీ 6 months కోసం నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఇంకా గెలిగే చాలా మంది పిల్లలకి నేను ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా సార్ పైనుంచి రావాలి, ఇంకా పైనుంచి రావాలి. చిన్న పిల్లలకి భవిష్యత్తు, చిన్నారి భవిష్యత్తు వీళ్ళకి మీరు ఇచ్చింది లేదు. కానీ తర్వాత ఇంటికి 3 కేసేస్తున్నారు, 4 కేసేస్తున్నారు అమ్మ ఊర్లు. సార్ చిన్నపిల్లల భవిష్యత్తు మీరు అర్థం చేసుకోకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్య పాలు అయితే ఎవరు సమాధానం చెప్తారు? అదే ప్రభుత్వ అధికారులు మీ పిల్లలకి మీరు మానేసుకుంటారా? దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నో వీడియోస్ అందరూ చూస్తూ ఉంటారు, లైక్ కొడుతుంటారు, పంపిస్తుంటారు. ఇక్కడ లైక్ల కోసం నేను అడగట్లే. ఈ మెసేజ్ చేరవలసిన చోటికి చేరగలే అవకాశాన్ని నాకు కల్పిస్తే ఎంతోమంది చిన్నారుల భవిష్యత్తులు బాగుపడతాయనే ఒక ఆశతో ఒక తండ్రిగా నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇన్ టైంకి వ్యాక్సిన్స్ కానీ ఇన్ టైంకి సిరప్స్ కానీ పిల్లలకి పడకపోతే రానున్న భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఏమైపోవాలి? విటమిన్ సిరప్లు ఇంతవరకు రాకపోదండి. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుందండి. అసలు ఇలాంటి విషయాల మీద శ్రద్ధ తీసుకోకపోతే ఇక దేని మీద మీరు శ్రద్ధ పెడతారని నేను అడుగుతున్నానండి. ఇది ఆవేశంతో కాదండి, ఆవేదన, ఒక తండ్రిగా ఆవేదనతో ఎంతోమంది చిన్నారుల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆ మెడికల్ వ్యవస్థను మెరుగుపరిచి ఎందుకు ఆ సిరప్లు రావట్లేదని తెలుసుకొని ఇకనైనా ఇంకా చిన్నారులు భవిష్యత్తు పాడవకుండా మీరు ఆ మెడికల్ ఏదైతే విటమిన్ సిరప్లు ఉన్నాయో ఏపీ ప్రభుత్వానికి అందజేయాలిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకడున్నారా 3 ఉన్నారా అనేది అనవసరమైన ప్రభుత్వం పని ప్రజలకి జరుగుతుందా లేదా కావాలి. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి.